ప్రార్థన చేసుకుందాం. బైబిల్ స్టడీ కొరకై ప్రార్థన చేసుకుందాము. ప్రేంగళ మా పరలోక తండ్రి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయము బైబిల్ పఠన కొరకై ప్రభువా మీరు మాకు ఇచ్చిన మరి యొక్క అవకాశం బట్టి స్తోత్రాలు. మా తండ్రి ఇప్పుడు ఉన్న బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. ఎవరెవరైతే ఎక్కడైతే మీరు సిద్ధపరుస్తున్నారో వాళ్ళందరూ కూర్చొని శ్రద్ధగా నీ మాట వినేదానికి సహాయం చేయండి. పాడే పాటలను ఆశ్రయించి దీవించండి. వాళ్ళని మీ దాసుని జ్ఞాపం చేసుకుని అభిషేకించండి. విధాల మాటలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విధాల హస్తాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ కనబడినటువంటి అంధకార శక్తులన్నీ కూడా వినాపడ బంధిస్తూ నీకే ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచి పెట్టుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 10 పాట పుస్తకంలో 3వ పాడుకుందాం. మొదటి 2 వచనాలు, ఆఖరి వచనం పాడుకుందాం. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము పగ తీర్చుకొను శత్రువును మాన్పివేయ బాలుర స్తుతి స్తోత్రములతో, పగ తీర్చుకొను శత్రువును మాన్పివేయ బాలుర స్తుతి స్తోత్రములతో, స్థాపించితివి నీ ఒక దుర్గము, ఆశ్రయ దుర్గము, స్థాపించితివి నీ ఒక దుర్గము, దాగునట్లు ఆశ్రయ దుర్గము. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నీ చేతి పని అయిన ఆకాశమును చంద్ర నక్షత్రములనే చూడగా, నీ చేతి పని అయిన ఆకాశము చంద్ర నక్షత్రములనే చూడగా, వాని దర్శించి జ్ఞాపకము చేయా మానవుండు ఏ పాటివాడు, వాని దర్శించి జ్ఞాపకము చేయా మానవుండు ఏ పాటివాడు. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది. నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము కలదు, నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలదు. ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు, హల్లెలూయా. ఆ నామమును బట్టి మాకిచ్చితివి నీ రూపమును మాకు, హల్లెలూయా. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది, మహిమా గల నీ నామము గొప్పది,
మహిమగల నీ నామము గొప్పది. బైబిల్ పలో పాడుకుందామా? గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రత్యక్షయము వరుస వచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు, గ్రంథ వాగ్దానములన్నీ నావే. రండి బైబిల్ పట్టణం కొరకై కొన్ని మాటలు చదువుకుందాము. ప్రకటన గ్రంథము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 3వ వచనము. మరియు దూత పోయి దేవుని కోపంతో నిన్న ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించమని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ 7 దూతలతో చెప్పగా వింటిని. 2వ వచనం చదవండి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారిని, ప్రతిమ యొక్క నమస్కారం చే వారికి బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. తర్వాత ఇదే 15వ అధ్యాయం 1వ వచనము. మరియు ఆశ్చర్యకరమైన మరియు గొప్ప సూచన పరలోకమును చూచితిని. అదేదనగా 7 తెగుళ్ళను చేపట్టుకున్న 7 దూతలు, అవే కడవరి తెగుళ్ళు, వీటిని దేవుని కోపంతో సమాప్తమాయను. చాలు. చదవబడిన లేఖన భాగములను ప్రభాషలోంచి దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దాని మా తండ్రి, ఈ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ఈ దాసును అభిషేకించి మీ దగ్గర మాటలు దయచేయమని ప్రార్థిస్తూ వినివాళ్ళు చక్కగా అర్థం చేసుకొని మీరు ఆగడ కొరకు సిద్ధపడిలో సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం ఈ దినాల్లో ప్రభు యొక్క రాకను గురించిన కొన్ని విషయాలు మనం వింటూ వస్తూ ఉంటున్నాం. ఎందుకనగా ప్రస్తుత యొక్క పరిస్థితులన్నీ కూడా ఎలాగ ఉన్నాయంటే ప్రభు ఎప్పుడైనా వచ్చేదానికి అవకాశంగా ఉంటూ ఉన్నది. సంఘం ఎత్తబడేదానికి అవకాశంగా ఉంటున్నది. ప్రభు వచ్చినప్పుడు సంఘంగా మనం ఎత్తబడాలా. ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు సిద్ధపడకుండా ఎత్తబడకుండా ఎవరైతే విడబడతారో వారి పరిస్థితి ఎలాగా ఉంటుందో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈరోజు కూడా క్లుప్తంగా కొన్ని విషయాలు మరి మనం జ్ఞాపకం చేయబోతున్నాను. దయచేసి మీ బైబిల్ తీసుకోనండి, మందిరంలో ఉన్నట్లే కూర్చోనండి, లేవద్దు. దయచేసి మీరు దేవుని ఘనపరచండి. ప్రభువు మీతో ఉన్నాడు. దేవుని మాటలు వినండి, బలపడండి, ఆ రాకడ కొరకు సిద్ధపడండి. అటువైపు ఇటువైపు లేచి వెళ్ళొద్దు, ఫోన్తో మాట్లాడవద్దు, ఎవరు వచ్చినా మాట్లాడవద్దు. ఈ సమయం దేవునికి ఇవ్వండి. ఒక అరగంట ప్రభువుతో గడపండి. ప్రభు మీతో మాట్లాడతాడు. చదవండి. ఇక్కడ 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 16వ అధ్యాయంలో ప్రియులారా, దేవుడి కోపంతో నిండినటువంటి 7 పాత్రలు అనే మాట కనబడుతున్నాయి. ఈ కడవరి తెగుళ్ళు అంటున్నారు. వాటిని గురించి రాస్తూ ఇంకా 7 తెగుళ్ళు అనే మాట రాయబడుతూ వచ్చింది. అనగా దేవుని యొక్క తీర్పులు అనేక విధాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. తెగుల ద్వారా ఆయన తీర్పు, తర్వాత యుద్ధాల ద్వారా ఆయన తీర్పు, తర్వాత కరువుల ద్వారా ఆయన తీర్పు, తర్వాత మృగాల ద్వారా ఆయన తీర్పు పాత నిబంధన కాలంలో ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున కూడా మరి ఆ తీర్పుల గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైతే విడబడతారో ఈ లోకంలో వారు ఎలాంటి యొక్క పరిస్థితి ఎదుర్కోవాలో మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మాటలు అర్థం చేసుకోరండి. ఇప్పుడు పరలోకంలో దేవదూతలు ఉన్నారు. ఒక్కొక్క దేవదూతల చేతిలో ఒక్కొక్క పాత్ర ఉన్నది. గదినాల్లో మరి 7 ముద్రల గురించి కొన్ని వివరణాలు మీతో చెప్తూ వచ్చాను. ఆ తర్వాత 7 బోరల గురించి కూడా కొన్ని వివరణాలు మీతో చెప్తూ వచ్చాను. ఈ రోజున 7 పాత్రల యొక్క విషయాలు కొన్ని విషయాలు మీతో చెప్పాలని దేవుడు నాకు భారం ఇచ్చినాడు. అయితే మీరు వినవలసిందిగా మనం చేస్తున్నా. ఇక్కడ చూడండి, 3 విషయాలు మనం గమనించినట్లయితే ప్రియులారా, ఆ 7 పాత్రలు ఒక్కొక్క దేవదూత చేతిలో ఉన్నవి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఒక్కొక్క పాత్ర కుమ్మరించబడుతుంటుంది. ఎక్కడ కుమ్మరించబడుతున్నది, ఎందుకు కుమ్మరించబడింది, దాని యొక్క ప్రతిఫలం ఏమిటి, దానివల్ల మనం ఏమి నేర్చుకోగలమో అది చాలా జాగ్రత్తగా వినండి. చూడండి, మొట్టమొదటి మనం గమనించినట్లయితే 2వ వచనం చదవండమ్మా. 2వ వచనము. చాలు. ఇక్కడ చూడండి ప్రియులారా, మొదటి దూత ఏం చేసిందంటే ఒక పాత్ర పరలోకములో నుండి భూమి మీద కుమ్మరించేసింది. పరలోకంలో కుమ్మరించినటువంటి ఈ యొక్క పాత్ర
ఎక్కడెక్కడ కుమ్మరించబడింది అంటే భూమి మీద అనే మాట ఉన్నది. ఆ మాట గుర్తుంచుకోండి. మొట్టమొదటిగా తీర్పు భూమి మీదకి రాబోతుంది. రెండవ తీర్పు సముద్రం మీదకి రాబోతుంది. మూడవ తీర్పు నది మీదకి రాబోతుంది. నాలుగవ తీర్పు సూర్యుని మీదకి రాబోతుంది. ఐదవ తీర్పు మరి వాయు మీదకి రాబోతుంది. ఇలాగా దేవుని యొక్క వాక్యంలో అనేకమైనటువంటి అద్భుతమైన రీతిగా ఈ విషయాలు రాస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే ప్రియులారా, ఒక విషయాన్ని చూడండి. అక్కడ మోడి దూత మరి పాత్రను కుమ్మరించారట. ఏమిటా పాత్ర? దేవుని యొక్క కోపము. ఎందుకు కోపము? భూనివాసుల మీద కోపము. ఎందుకు భూనివాసుల మీద కోపము? అక్కడ ఒక మాట ఉన్నది ప్రియులారా, భూలోకము భ్రష్టత్వంలోకి పడిపోయింది. భూలోకము నాశన పాత్రలు వచ్చేసి ఈ రోజున భూమి అంతా కూడా నాశనం చేస్తుంటున్నారు. దేవుని సృష్టికర్తను మర్చిపోయినారు. సృష్టిని పూజించడం మొదలుపెట్టినారు. భయం అనేది విడిచిపెట్టినారు. పాపంతో జీవిస్తున్నారు. నీతి న్యాయాలు కోల్పోయినారు. ఇష్టానుసరమైన జీవితంలో జీవిస్తుంటున్నారు. కుటుంబాలే కాదు, సమాజమే కాదు, మరి రాజ్యాలే కాదు, అనేకమైనటువంటి యొక్క విధానంలో దేవునికి కోపం తెప్పించిన కారణం చేత ఇది భూమి మీద కుమ్మరించబడుతుంటున్నది. అంతేకాదు చాలామంది భూదేవత భూదేవత భూమాత భూదేవత అని అనేక రీతులుగా భూమిని పూజిస్తున్నారు. కానీ సృష్టికర్త అయినటువంటి యొక్క ఆ భూమిని సృష్టించినటువంటి యొక్క ఆయనను పూజించలేకపోతుంటున్నారు. అందుకనే ప్రియులారా, ఇది మొదటి కారణము ఎందుకు దేవుడు భూమి మీద ఇది కుమ్మరించినాడు అనే దానికి. కాబట్టి ఇప్పుడు ఆయన కుమ్మరించినప్పుడు ఏమైపోయింది? అక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. ఎవరా ప్రజలు అంటే, ఎవరైతే ఒక నొసటి మీద ఒక ముద్ర వేసుకున్నారట. ఒక నొసటి మీద ఒక ముద్ర వేసుకున్నారట. ఏ ముద్ర అది? 666వ ముద్ర. 13 అధ్యాయాలు మీకు చెప్తూ వచ్చాను. ఈ కొంతకాలంలో ప్రపంచాన్ని పరిపాలించే అధిపతి రాబోతుంటున్నాడు. అతను ఒక పద్ధతి పెట్టబోతుంటున్నాడు. ఏమని పద్ధతి పెడుతున్నాడంటే, మరి నేనే రాజును, నేనే పరిపాలకుడును, నాదే ప్రపంచం అంతా, నా మాట వింటేనే మీరు కొనాలి, మీరు అమ్మాలి, మీరు జీవించాలి అనే ఉద్దేశంతో 666 సంఖ్య వారు ముఖాల మీద వేసుకున్నారు. ప్రియమైన సోదరుడా, ఎవరెవరైతే 666 సంఖ్యను వారి యొక్క ముఖం మీద వేసుకున్నారో వారి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుంది. ఆ దినాలు ఎలాగా ఉంటాయంటే, ప్రతి ఒక్కరూ వేసుకోవాల్సింది. వేసుకోకపోతే ఒప్పుకోరు. ఈ రోజులో ఆధార్ కార్డు పెడితే ప్రతి ఒక్కరు తీసుకొచ్చున్నాం. లేకపోతే ఫలాందని చెప్పినప్పుడు మనం అందరూ గవర్నమెంట్కి లోబడిపోతుంటున్నాం. వారు ఏదైతే చెప్తున్నారో అది మనం చేస్తున్నాం. ఈ రోజున ఆ రోజున తప్పనిసరిగా అదే విధంగా చేయవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అందుకనే ఎవరు అలాంటి యొక్క పరిస్థితి ఉండబోతున్నారంటే, మొదటిగా విడవబడినటువంటి యొక్క అన్య జనాంగం ఉండబోతున్నారు. అనేకమైనటువంటి దేవుళ్ళను దేవతలను కొలిసినటువంటి వారు నిజదేవుడిని విడిచిపెట్టేసి వారి జీవితంలో పాప జీవితం జీవిస్తూ వారు దేవుడి మీద ఆధారపడినటువంటి వారు, వారందరూ కూడా ఇష్టపూర్వకంగా ఆ యొక్క సంఖ్యను వారి యొక్క ముఖాల మీద వేసుకుంటారు. రెండవదిగా గమనిస్తే ప్రియులారా, విడవబడినటువంటి యొక్క యూదా జనాంగము, ఏ జనాంగం అయితే యేసు ప్రభువును సిలువేసినారో, బైబిల్ నమ్మకుండా వారి యొక్క అవిశ్వాసం వారు ఉండి ప్రభువుకు వ్యతిరేకంగా ఈ రోజు వరకు జీవిస్తూ కూడా ఉన్నారో, విడవబడినటువంటి యూదులందరి మీద కూడా వారందరూ కూడా 666 సంఖ్య ముఖం మీద వేసుకుంటారు. ఆ తర్వాత మూడవదిగా విడవబడినటువంటి క్రైస్తవులు, నామకార్థమైనటువంటి క్రైస్తవులు, ప్రార్థన చేయలేనటువంటి క్రైస్తవులు, వాక్యం చదువుకోలేనటువంటి క్రైస్తవులు, పరిశుద్ధంగా జీవించలేనటువంటి క్రైస్తవులు, నమ్మకత్వం లేనటువంటి వారు, యథార్థమైన జీవితం లేనటువంటి వారు, ప్రేమ లేనటువంటి వారు, జీవితాల్లో అనేకమైనటువంటి యొక్క చెడు కలిగినటువంటి క్రైస్తవులు, నామకార్థమైనటువంటి క్రైస్తవులు, నామకార్థమైనటువంటి బోధకులు, అబద్ధమైనటువంటి యొక్క ప్రవక్తలు, మోసయుక్తమైనటువంటి ప్రవక్తలు, రకరకాలైనటువంటి చెడు బోధల్లో నడిపిస్తున్న వీరందరూ కూడా 666 వేసుకోక తప్పదు. అట్టి వారి మీద ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడతాం. సామాన్యంగా లేదు ప్రియులారా. ఏమైంది అక్కడ తెలిసిన? ఒక చెడ్డ పుండు పుట్టింది. ఏమిటా చెడ్డ పుండు? ఆ పుండు అంటే ఏమనుకుంటున్నారు? ప్రతి ఒక్క ఐగుప్తులు మనం చూస్తే అక్కడ వారికి పొక్కులు వచ్చినాయి శరీరం మీద, నిర్గమకాండంలో. ఇక్కడ మనం చూస్తే ఏకంగా భయంకరమైనటువంటి చెడ్డ పుండు. పుండు అంటే ఏమిటి తెలిసిన? క్యాన్సర్. ఎవరికైనా ఒక్కసారి క్యాన్సర్ వస్తే ఏమంటాం తెలిసిన? అయ్యో ఆయన క్యాన్సర్ వచ్చిందంట, ఇంకేం బ్రతుకుతాడు అయిపోతాడు అనుకోండి. క్యాన్సర్ కంటే భయంకరమైనది ఈ రోజున వైరస్ మనల్ని వెంటాడటం లేదా? వీధుల్లో లేదా? పట్టణాల్లో లేదా? రాష్ట్రాల్లో లేదా? దేశాల్లో లేదా? ఎవరిని విడిచిపెడుతున్నారు?
దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపం. కాబట్టి ప్రియులారా, ఎవరిని విడిచిపెట్టడానికి వీలు లేదు. అందుకనే ఆ ముద్ర కలిగిన వారి మీద ఆయన ఉగ్రత కుమ్మరించబడుతున్నది. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ఆ ముద్ర వేసుకోవడానికి కొరకై నీ విడవబడతావా? వద్దు ప్రభువా, నేను సిద్ధపడతానయ్యా, పరిశుద్ధంగా జీవిస్తాను ప్రభువా, నీ ఎప్పుడు వస్తావో అప్పుడు నీతో కూడా వస్తాను ప్రభు అని చెప్పేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వే పరీక్ష చేసుకో. మోడి యొక్క తీర్పు జరుగుతున్నది భూమి మీద. అందుకనే చెడ్డ పుండు పుట్టింది. ఈ యొక్క మరి పుండుకు మందే లేదు. ఎందుకంటే వైద్యులు కూడా పుట్టింది ఆ రోజున. ఎవరెవరు డాక్టర్స్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే పుండు పుట్టింది. ఎవరెవరైతే ఇంకొకరుగా ఉన్నారో, మరి పరిపాలకులుగా ఉన్నారో, రాజులుగా ఉన్నారో అందరికి కూడా పుడుతుంది. ఎవరిని విడిచిపెట్టడు దేవుడు. ఆయన న్యాయవంతుడు. తర్వాత వచ్చిన అంటాడు, దేవదూతలు అంటున్నారు పరలోకంలో, నాథా నువ్వు న్యాయవంతుడివి, సత్యవంతుడివి, నీ తీర్పులు సత్యమైనటువంటివి. వారి వారి ఫలితాలను బట్టి, వారి వారి జీవిత విధానాలను బట్టి, వారి వారి యొక్క మరి పాపాన్ని బట్టి, వారు దుర్మార్గదుష్టత్వాన్ని బట్టి నువ్వు తీర్పిస్తున్నావు నాథా అని వారు ప్రభువుని అక్కడ ప్రశంసిస్తున్నారు. నా ప్రియమైన సహోదర సహోదరి, రాత్రి కాల సమయంలో అక్ష ఉగ్రత కొరకే నువ్వు సిద్ధంగా ఉంటావా? లేక పశ్చాత్తాపడి పరిశుద్ధంగా జీవించి భయభక్తులు కలిగి ప్రభువా అలాంటి భయంకరమైన స్థితి రాకమనిపి నన్ను నేను సిద్ధపరచుకుంటానని అడుగుతావా? రండి రెండవ దానికి వెళ్ళిపోతాం. చదమ్మా, రెండవ దానిలో ఏముందో. చూడండి ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తే సముద్రం వెనక దేవుని తీర్పు వస్తున్నారు. దేవుడు మొదటిగా భూమి మీద ఉన్న నివాసులకు అయిపోయింది, ఇప్పుడు సముద్రం ఎందుకు వస్తుంది? ఎందుకంటే భూ నివాసులు తమ తప్పించుకోవడానికి కొరకై ఓడలెక్కి మరి ప్రయాణం చేయడానికి కొరకై సముద్రం దగ్గరికి వెళ్తారు. అందుకని అక్కడ తప్పించుకోలేరు. ఓడల్లో ఉన్నవారు తప్పించుకోలేరు. పీనుగోలేరు, రక్తాలుగా అయిపోబోతున్నది. ఎందుకంటే ఆ నీరంత రక్తం ఎందుకు అయిపోతుందో తెలిసిన? దేవుని యొక్క ఉగ్రత సముద్రమైన కుమ్మరించబడినప్పుడు లోనున్న చేపలన్నీ కూడా చనిపోతూ వచ్చాయి. లోనున్న ప్రయాణించే మనుషులందరూ కూడా చనిపోతూ ఉంచారు. భయంకరమైనటువంటి తీర్పు అన్ని సముద్రాల మీదకి, అట్లాంటి సముద్రం అయినా సరే, పసిఫిక్ మహాసముద్రం అయినా సరే, హిందూ మహాసముద్రం అయినా సరే, అరేబియా మహాసముద్రం అయినా సరే, అన్ని సముద్రాల మీద ప్రాముఖ్యంగా సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరెవరికైతే విశాఖపట్నం లాగా సముద్రం దగ్గరగా ఉన్నదో, లేక చీరాల బాపట్ల లాగా సముద్రం దగ్గరగా ఉన్నదో, వీళ్ళని మెడ్రాస్ లాగా సముద్రం దగ్గర ఉన్నదో వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలా. దేవుని యొక్క వాక్యం చెప్తుంది అన్నమాట. ఎందుకంట సముద్రం మీద ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? 3 కారణాలు ఉన్నాయి ఇక్కడ. మొదటి కారణం, వాడు తప్పించుకోవడానికి వెళుతుంటున్నాడు. రెండవ కారణం ఏంటంటే సముద్రంను వాళ్ళు దేవతగా కొలుస్తూ వచ్చినారు. ఏ దేవుడు సృష్టించాడో సముద్రాన్ని మర్చిపోయినారు, దేవతగా చేసుకున్నారు, దాని మీద ఆధారపడ్డారు, చేపలు పట్టుకుంటున్నారు, దాన్ని పూజ చేస్తుంటున్నారు. అందుకని అక్కడికి వెళుతున్నారు, మునుగుతుంటున్నారు, సముద్ర స్నానం అంటున్నారు, ఉదయలేస్తూ మునుగుతూ ఉంటున్నారు. సృష్టికర్తను మర్చిపోయినారు. సరే మునిగితే మునిగినారులే, కనీసం పాపం విడిచిపెట్టారంటే పాపం విడిచిపెట్టడం లేదు, పరిశుద్ధంలో జీవించలేకపోతూ వచ్చినారు. అందుకని ప్రియ సహోదర సహోదరి, రెండవ కారణము సముద్రం మీద కుమ్మరించడానికి గల కారణం ఏమిటంటే అదిగా కనబడుతుంది. మూడవ కారణం కూడా చెప్తుంటున్నాను. ఈ రోజున యుద్ధాలు చేయాలంటే మరి బయటికి రాకుండా, అందరికీ కనబడకుండా మెరైన్స్ అనగా మరి సముద్రం లోపలే కొన్ని అద్భుతమైనటువంటి ఓడలు తయారు చేసుకొని ఈ యొక్క నేవీ డిపార్ట్మెంట్ అనగా ఎయిర్ ఫోర్స్ అంటే విమానాల ద్వారా వెళ్ళేవారు, విమానాల ద్వారా యుద్ధాలు చేసేవారు. నేవీ అంటే సముద్రంలో గర్భంలో ఉండి యుద్ధాలు చేసినటువంటి వారు. ఆ తర్వాత మిలిటరీ అంటే భూమి మీద ఉండి యుద్ధం చేసినటువంటి వారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే ఈ సముద్ర గర్భంలో నుండి, అందుకనే సైన్య వాళ్ళు ఎటు వచ్చినారు, భారతదేశాలు అడ్డుపోయినారు, పాకిస్తాన్ వాళ్ళు అటు వచ్చారు, ఈ సముద్రం కూడా అటు వచ్చినారు, అదిగో మెడ్రాస్ దగ్గరికి వచ్చారు, ఇది విశాఖపట్నం. ఎందుకంటే రహస్యంగా వచ్చి యుద్ధం చేసినటువంటి వారి మీద దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడుతుంది. కాబట్టి రెండవ దేవుని యొక్క తీర్పు. నా ప్రియమైన సహోదర సహోదరి, విడబడతావా? అలాగే తప్పించుకోవాలనుకుంటున్నావా? నేనేదో ఓడలో తప్పించుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ఏదో నేను సముద్రం దగ్గర పోతాను అనుకున్నావు కదా, భూమి మీద ఆయన తీర్పు జరుగుతున్నదిలే, నీటి దగ్గర నేను పోతాను అనుకుంటున్నావా? దేవుడు విడిచిపెట్టడు. ఏమైపోయిందంటే సముద్రం అంతా కూడా ఏమైపోయింది? రక్తం అయిపోయింది. ఈ మధ్యలో కూడా మనం చాలాసార్లు చూస్తున్నాం. ఆ నైలు నది, అక్కడ ఆ నది, ఇక్కడ ఈ నది, ఇక్కడ ఈ సముద్రము, ఎర్ర నీళ్ళు వస్తున్నాయి.
అక్కడ ఎర్రగా పారుతున్నాయి. ఇవన్నీ కూడా రాకడ ఆయన యొక్క సూచనలు, ఆయన తీర్పుకోవాల్సినటువంటి సూచనలుగా కనబడుతుంటున్నాయి. కాబట్టి నా ప్రియమైన సహోదర సహోదరి, ఎర్రగా మారిపోతుంది, సముద్రంలో ప్రయాణం చేయలేరు. చేపల వారు ఎవరైతే దాని మీద బ్రతుకుతున్నారో మీకు చేప దొరకదు. ఏ ముద్రేసుకొని నేను ఫలాందు కొనుక్కొని ఫలాందు అమ్ముకొని బ్రతుకుతాను అనుకున్నావో ఆ ముద్ర వేసుకున్న వారి మీద దేవుని యొక్క తీర్పు జరుగుతుంది. అందుకనే జాగ్రత్త. ఇప్పటికే రకరకాలుగా ప్రభుత్వాలు దాని కొరకే సిద్ధం చేస్తున్నారు. ప్రపంచంలో 666 ఎట్లయినా సరే ప్రతి ఒక్క ముఖం మీద వేయాల్సిందే. అందుకని డెబిట్ కార్డులను పెట్టారు, క్రెడిట్ కార్డులను పెట్టారు, ఆధార్ కార్డులను పెట్టారు, ఇంకా అనేకమైన కార్డులు పెట్టబోతున్నారు. ఆఖరి కార్డు అదే కార్డు 666 కార్డు అందరి చేతిలో ఉండాల్సిందే. ఎవరు విడవబడతారో వాళ్ళ చేతిలో ఉంటుంది, ఎవరు ప్రవచనం ఎత్తబడతారో వాళ్ళ చేతిలో ఉండదు. అందుకని రాత్రికాల సమయంలో ప్రియమైన సహోదర సహోదరి, సముద్రం మీద దేవుని యొక్క ఉగ్రత ఎందుకు కుమరించబడిందో చెప్తూ వచ్చారు. మూడవదిగా చూద్దాము, చదవండి. మూడవ చూడండి ప్రియులారా, మూడవ జడ్జిమెంట్ ఎక్కడికి వస్తుంది? నదుల మీదకి వస్తుంది. అయ్యో నదులు మనకి ఆధారమే. నదులు లేకపోతే మనకు గడవదే, మనం తాగడానికి నీళ్లు ఉండవే. నదులు లేకపోతే మరి మనకు వ్యవసాయం ఉండదే. నదులు లేకపోతే మనకు మరి కరెంట్ ఉండదే. నదులు లేకపోతే మనము స్నానాలు చేసుకోలేమే. నదులు లేకపోతే మనం త్రాగడానికి నీళ్లు లేవే, వంటకి నీళ్ళు లేవే. ఎంత భయంకరమైన పరిస్థితి. ఇప్పుడు దీనికి కూడా చెప్తున్నాను, దేవుడు ఎందుకు నదులను ఆయన జడ్జి చేస్తుంటున్నాడు, ఎందుకు ఆయన తీర్పిస్తున్నాడని చెప్తుంటున్నాను. మోడీ యొక్క కారణము ప్రియులారా, అక్కడ దేవుడు నదులను సృష్టించింది మన కొరకే, ఆయన సృష్టిలో ఒక భాగము. అయితే ఈనాడు మనం ఏం చేస్తున్నాం? నదుల యొక్క పూజ ఎక్కువైపోయింది, పుష్కరాల పూజలు ఎక్కువైపోయినా. గోదావరి మాదంటారు, కృష్ణా మాదంటారు, లేదా కావేరి మాదంటారు, యూఫ్రటిస్ మాదంటారు, లేదా నైల్ నది మాదంటారు. అన్ని నదులు, దేవుడు ఇచ్చినటువంటి నదులను వారు దేవతలుగా చేసుకున్నారు, వాటిని పూజ చేస్తున్నారు. ఉదయాన్నే వెళ్ళి నది స్నానం చెయ్యి, అప్పుడు నీకు మోక్షం వస్తుంది. నీళ్ళల్లో మునుగు, నీకు మోక్షం వచ్చేస్తుంది. అది గంగమ్మ తల్లి, ఆ వస్తుంది నీకు గంగలో మునిగితే వస్తుంది నీకు స్వర్గము. ఇలాంటి బోధలు చేసి నదుల్లో ముంచిన కారణం చేత నదులన్నీ కూడా ఏం కాబోతున్నాయి? రక్తముగా మారిపోతున్నాయి. అప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన, ప్రతి ఒక్కరు కూడా రక్తము తాగాల్సిందే, విడబడ్డవాళ్ళు. వేరే మార్గము లేదు. ఇటీవల కొన్ని సంవత్సరాల కిందట భయంకరమైనటువంటి యొక్క ఇది వచ్చేసి, తుఫాన్లు వచ్చేసి కొట్టుకొని పోయిన తర్వాత మరి ఎక్కడ చూసినా కూడా నీళ్లు లేకపోయి ఆఖరికి కొన్ని స్థలాల్లో, ఇటు ఏలూరులోనూ, ఇటు విజయవాడ ప్రాంతాల్లో అసలు నీళ్ళే లేకపోయిన సందర్భాల్లో బురద నీళ్ళు వచ్చినప్పుడు విజయవాడ ప్రాంతంలో ఉన్నవారు ఆ బురద నీళ్ళు పెట్టుకొని తాగుతూ వచ్చినారట. వడకట్టుకొని తాగుతూ వచ్చారట. జరిగిన సంగతి ఇది. అంతకంటే ఘోరమైన సంగతి. ఎందుకు రక్తంగా ఎందుకు మారాల్సి వచ్చిందంటే, ఈ మాట బాగా అర్థం చేసుకోనండి. రక్తముగా మారడానికి కారణం ఏంటంటే, ప్రభు అయినటువంటి యొక్క దేవుని సేవకులను, యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలను హింసించేరా, కొట్టేరా, చంపేరా, రక్తము కార్పించేరా. వారి రక్తము మొరపెడుతుంది స్వర్గాన్న. వారి రక్తము మొరపెడుతున్నది. ఆదికాండం 4వ అధ్యాయం ఏముంది? హేబేలు రక్తము మొరపెడుతూ ఉంది. అప్పుడు ఏమైపోయింది? దేవుడు దిగి వచ్చినాడు అక్కడికి. ఈనాడు అదే జరుగుతుంది. ఎంతమంది పాస్టర్లను కొట్టినావు, ఎంతమంది మరి సంఘాలను కూల్చివేస్తున్నారు, ఎన్ని చర్చిలను పడగొట్టినారు, ఎంతమంది యొక్క అమాయకులైనటువంటి వారిని చంపివేస్తుంటున్నారు. ఇటీవల పాపం అక్కడ మరి ఒరిస్సా ప్రాంతంలో యవ్వనస్తులైనటువంటి యమన పాస్టర్లను చంపేసినారు, భయంకరంగా చంపేసినారు. ఈ రోజున మరి ఆఫ్ఘనిస్తాన్లో వాక్యం చెప్పిన నేరానికి 22 మందికి ఉరిశిక్ష విధించారు. వారి రక్తము మొరపెడుతున్నది సృష్టికర్త కొరకాయ. నా ప్రియమైన సహోదర సహోదరి, ఆ రక్తమే పరలోకానికి చేరుతున్నది. ఆ రక్తం ఏం చేస్తున్నది? దేవుని కిందకు తీర్పు రూపంలో తీసుకుని వస్తున్నది. అందుకనే ఆ రక్తమే ప్రభుయేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో నీ కొరకే నా కొరకే చిందించినారు. ఆయన రక్తాన్ని కాళ్ళతో త్రొక్కున్నాం కదా. ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కోమంటే రక్తాన్ని గురించి విశ్వాసం లేకుండా ఉన్నది. ఆయన రక్తం మమ్మల్ని కడుగుతుందా? ఆయన మా కొరకు రక్తం కార్చినాడా? ఆయన నిజంగా చనిపోయినాడా? ఆయన రక్తంలో అంత శక్తి ఉందా? విమర్శిస్తున్నావే, మాటల ద్వారా బాధిస్తున్నావే, అంత గొప్ప పరిశుద్ధుడిని ఇన్ని మాటలతో విసిగించినావు. అందుకని
విడవబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్తపు నీళ్లు త్రాగాల్సిందే. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతుంటున్నాడు. ఏమని మాట్లాడుతుంటున్నాడంటే, రక్తాన్ని త్రాగే పరిస్థితి తెచ్చుకోగాకు. ఏ వీధికి పోయినా నీకు రక్తమే, ఏ పంపు తిప్పినా నీకు రక్తమే, ఏ ఇంట్లో చూసినా నీకు రక్తమే. అయ్యో, నేను ఎలాగీ రక్తాన్ని త్రాగలను, నా బిడ్డలకి ఎలాగీ రక్తం త్రాగించగలను? ఎందుకు? 666 ముద్ర ఏం చెప్తుందో తెలిసిన? ఈ 666 ముద్ర కానీ మీరు వేసుకుంటే మీకు మార్కెట్, మీరు అమ్మటానికి, మీరు కొనటానికి, మీరు తినటానికి, మీరు ఉండటానికి, మీరు జీవించడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, చదువుకోవడానికి అన్నిటిగా సౌలభ్యంగా మేము అన్ని మీకు ఇస్తామన్నారే, వారే ఇప్పుడు ఈ స్థితిలోకి వస్తుంటున్నారు. ఎందుకంటే దేవుని యొక్క కోపము, అందుకన్నాడు ఆయన ఉగ్రతతో ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజున ఈ కరోనా వైరస్ అనేది కేవలం ఒక తెగులు, చిన్న తెగులు. 7 తెగులు ఉన్నాయని చేతిలో. ప్రియులారా, 7 స్థలాల్లో కుమరించబోతుంటున్నాడు. 3 స్థలాల్లో చెప్పాను, మరి బైబిల్ క్లాసులు ఇంకో 4 స్థలాల్లో చూద్దాం. కానీ నా మాట ఒక మాట మాత్రం అర్థం చేసుకోనండి. ఆఖరికి మాట చదువుకొని ముగించుకుందామా? 2వ దశలోని పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. అక్కడ ఉన్న మాట మొదట ఫస్ట్ చదవండి ఆ మాట. 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. అది కాదు, పైన ఉన్న మాట చదవండి. భ్రష్టత్వం 3వ వచనం చదవండి. 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. చూసారా ప్రియులారా, మొదట భ్రష్టత్వం సంభవించాలా, మరి పాప పురుషుడు బయటికి రావాలి. వచ్చారు ఇప్పుడు దాదాపుగా. భ్రష్టత్వం లేదా? ఎక్కడ భ్రష్టత్వం లేదో చెప్పండి. ఏ ఇంటిలో భ్రష్టత్వం లేదు? ఏ కుటుంబాల్లో సరైనటువంటి ఎంతమంది త్రాగుబోతులు ఉన్నారు? ఇది భ్రష్టత్వం కాదా? ఎంతమంది వ్యభిచారులు ఉన్నారు? ఇది భ్రష్టత్వం కాదా? ఎంతమంది మోసగాళ్ళు ఉన్నారు? ఇది భ్రష్టత్వం కాదా? ఎంతమంది లంచగొండలు ఉన్నారు? ఇది భ్రష్టత్వం కాదా? ఎంతమందిని అసహించుకొని దూషించి ద్వేషిస్తూ ఉంటున్నారు? ఇది భ్రష్టత్వం కాదా? వివాహం చేసుకున్న తర్వాత ఎంతమంది భార్యలను విడిచిపెడుతున్నారు? ఇది భ్రష్టత్వం కాదా? వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు విడిచిపెట్టి అనాథ శరణాలకు పంపిస్తుంటున్నారు. ఇది భ్రష్టత్వం కాదా? ఏ సినిమా హాల్లో భ్రష్టత్వం లేదు? ఏ యొక్క మరి త్రాగుడు బ్రాందీ షాపులో భ్రష్టత్వం లేదు? ఏ యొక్క విద్యాశాఖలో భ్రష్టత్వం లేదు? ఏ గుడుల గోపురంలో భ్రష్టత్వం లేదు? ఈనాడు ప్రపంచం అంతా కూడా భ్రష్టత్వం అయిపోయింది. అంతేకాదు, పాప పురుషుడు బయటకు వచ్చేసినాడు, నాశన పాత్రుడు బయటకు వచ్చినాడు. ఎందుకు వచ్చింది ఈ నాశనము? ఎక్కడ చూసినా నాశనమే. నేను మనం విన్నాము, కేరళ దగ్గరికి వెళ్ళారంట, విమానం దాదాపుగా దిగేసింది, ఇంకా కొన్ని క్షణాల్లోనే కేరళ చేరబోతున్నది, ఇంకా హైవే మీదకి వచ్చేసింది. ఏమైపోయిందో తెలియదు, మరి 2 ముక్కలు అయిపోయింది. ఎంతమంది చనిపోయినారు? ఇది నాశనం కాదా? మొన్న అక్కడ ఏం జరిగిపోయింది? లెబనాన్లో ఏం జరిగిపోయింది? బ్రహ్మాండమైనటువంటి ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయింది. ఏమైపోయినారు? జనాలందరూ అల్లకల్లోలం అయిపోయినారు. మంచాల కింద దూరేరు, టేబుల్ కింద దూరేరు, ఆఫీసుల్లో బల్లల కింద దూరేరు. ఆ భయంకరటువంటి వాసన, భయంకరటువంటి గాలి తట్టుకోలేక ఎక్కడ చెట్లు అక్కడ పడిపోయినాయి. ఎక్కడ మరి టాక్సీలు, కార్లన్నీ కూడా కింద పడిపోయినాయి. ప్రియమైనటువంటి నా సహోదరి, ఇదంతా కూడా అపాయం కాదా? ఎటు చూసినా కూడా నాశనమే, ఎటు చూసినా కూడా నాశనమే. కాబట్టి నేను చివరిగా మీతో చెప్పే మాట ఏంటంటే, దయతోటి విడవబడ్డావా? ఇవన్నీ కూడా నువ్వు చూడాలా. ఇప్పటికే మనం భయపడి వస్తున్నా. ఒక కరోనా కొరకు, ఒక బయటికి పోతే నాకు ఏమవుతుందని ఇంత భయపడిపోతున్నామే. ఇంత భయంకరమైన స్థితులు ఎలాగో చూడాలని ఆశిస్తున్నాం. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, దైవ సేవకులారా, పెద్దలారా, చిన్నలారా, అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి బ్రతిమలాడి చెప్తుంటున్నాను, ప్రభు యొక్క దినము చాలా సమీపం ఉన్నది. భ్రష్టత్వం సంభవించింది, నాశనాన్ని చూస్తుంటున్నాము. తీర్పులు ప్రారంభమైనవి, ఇంతకంటే ఘోరమైన తీర్పులు రాబోతున్నాయి. ప్రభువా, నన్ను క్షమించు. ఇంకా నేను పాప జీవితంలో ఉన్నాను, నన్ను క్షమించు ప్రభువా, నీ కుమారుడికి అంగీకరించు. రెండవదిగా, ప్రభువా, నేను పరిశుద్ధంగా జీవించలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నీ వాక్యానుసారంగా నన్ను జీవింప చేయమని అడుగు, క్షమాపణ కోరుకో. ప్రభు నేను క్షమిస్తాడు, ఆ రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరుస్తాడు. మీ కొరకై ప్రార్థన చేసి కూడికి ముగిస్తున్నా. ప్రేంగల మా పడవ తండ్రి, నమ్మకాన్ని మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా.
రాత్రి కాల సమయంలో చెప్పబడిన మాటలు అనేక హృదయంలో పంచేట్లో సహాయం చేయమని, అనేకులు మీ యొక్క రాజ్యం కొరకు సిద్ధపడట్లో సహాయం చేయమని, ప్రతి ఒక్కరు కూడా భయము భక్తి కలిగి పరిశుద్ధంగా కలిగి మీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యైన సహవాసము మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. దయచేసి గమనించండి, మరి ఇది మీ కొరకై పంపిస్తున్నటువంటి వర్తమానము మీరు వినాలా, శ్రద్ధగా దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. మరి మీరు అందరూ కూడా వినేటప్పుడు మీ ప్రైజ్ లార్డ్ చెప్పండి, మీ కొరకై ప్రార్థన చేస్తాం. ఎంతెంతో దూరం నుంచి చెప్తుంటున్నారు, దగ్గరుండి మీరు చెప్పలేకపోతుంటున్నారు. సంఘస్థులు అందరూ కూడా మనవి చేస్తున్నాం, ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ లార్డ్ చెప్పండి, ప్రార్థన చేయించుకోనండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభు మనను దీవించి ఆశీర్వదించును గాక. అర్పించరా